ప్రస్తుతం ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఎంత విద్యాధికులైనా, విజ్ఞానం ఉన్నా వారిలోని అత్యాశ, అమాయకత్వం, అవగాహన లోపంతో ఈజీగా నేరగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ ముఠా థర్డ్ పార్టీ ఫండ్, టీపీఎఫ్ కంపెనీ పేరిట అనేక స్కీములు పెట్టి ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అమాయక ప్రజల నుంచి సుమారు 200 కోట్ల రూపాయలు వసూలు చేశారు. తీరా డబ్బులేవని అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ మాయమాటలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన గోవాడ సంధ్య, షేక్ హుసేన్ వలీలు గతంలో క్రిప్టో కాయిన్స్ తరహాలో కీటో కాయిన్స్లో పనిచేశారు. ఆ సమయంలోనే వారికి గుంటూరులోని రాజేంద్రనగర్కు చెందిన వేజెంట్ల శివకుమారి అనే మహిళతో పరిచయమైంది. థర్డ్ పార్టీ ఫండ్స్ అనే కంపెనీ ఉందని, ఈ కంపెనీ పేదలను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2% వాటాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ కంపెనీకి కేటాయిస్తాయని శివకుమారి నమ్మబలికింది. నల్లపాడుకు చెందిన నవీన్ను టీపీఎఫ్ కంపెనీకి సౌత్ ఇండియా హెడ్గా పరిచయం చేసింది. సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులను పేదలకు ఖర్చు చేయగలరని నమ్మకం కుదరాలంటే ముందుగా 1.2 లక్షల రూపాయలు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని తెలిపింది. ఇలా మొదటి 4 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందని, తర్వాత 8 నెలలు డబ్బు మీ పేరుతో తెరిచే ఎన్జీఓ ట్రస్ట్ ఖాతాలో జమవుతాయని చెప్పింది. ₹15,000 మీరు ఉంచుకుని మిగిలిన ₹15,000 కంపెనీకి ఇవ్వాలని చెప్పింది. ఇలా మొదటి నెలలోనే పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందని, తర్వాత 8 నెలలు డబ్బు మీ పేరుతో తెరిచే ఎన్జీఓ ట్రస్ట్ ఖాతాలో జమవుతాయని చెప్పింది. అందులో ₹2 లక్షల మీరుంచుకుని ₹40,000 పేదలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని తెలిపింది. ఇలా వారి మాయమాటలు నమ్మిన చాలామంది బాధితులు తమ ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి ₹1.2 లక్షల సంస్థలో పెట్టుబడి పెట్టారు. వారు చెప్పినట్లుగానే నెలకు ₹30,000 చొప్పున కొంతకాలం జమ చేశారు. వారు పెట్టిన పెట్టుబడి కూడా మొదటి 4 నెలల్లోనే రావడంతో బాధితులు తమకు తెలిసిన వారందరినీ సభ్యులుగా చేర్చారు. వారి ఖాతాల్లో కూడా ప్రతిరోజు డబ్బులు వేశారు. ఈ క్రమంలోనే శివకుమారి, కొలగని నవీన్ బాబులు నల్లపాడులో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఫ్లేవర్స్ ఓషన్ అనే ఐస్ క్రీం తయారీ కంపెనీని ప్రారంభించి దానికి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తామని, జిల్లా డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ₹25 లక్షల, మండల డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ₹5 లక్షల చెల్లించాలని చెప్పారు. టీపీఎస్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని షరతు విధించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ₹25 లక్షల చెల్లించి జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామని బాధితులు తెలిపారు. మాది బాపట్ల జిల్లా బలిక గ్రామం అండి. మేము వృత్తిరీత్యా కాకినాడ జిల్లా జగ్గంపేటలో వ్యవసాయం పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో వేరే మార్కెట్ ద్వారా, కిబ్బని మార్కెట్ ద్వారా మరి శివకుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. ఆవిడ ద్వారా మేము ఈ టీపీఎఫ్ అనే కంపెనీలో మేము 50 అకౌంట్లు చేయడం జరిగిందండి. 50 అకౌంట్లు పైన కూడా చేయించాము. టీపీఎఫ్ అంటే థర్డ్ పార్టీ ఫండ్ అని చెప్పేసి ఈ విధంగా మాకు ఐడి కార్డు ఇచ్చారండి. ఎవరైతే 50 అకౌంట్లు చేస్తారో చెప్తాను సార్. 50 అకౌంట్ చేశామండి. ఆ 50 అకౌంట్ చేసిన వాళ్ళకి ఈ విధంగా మనకి ఐడి కార్డు ఇచ్చారండి. అలాగే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 12 లక్షలు పే చేస్తే 36 లక్షలు ఇస్తామని, 6 లక్షలు మనం అమౌంట్ ఇస్తే 18 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ విధంగా 50 అకౌంట్ పైబడి మేము చేయించడం జరిగింది. అయితే కొంతకాలం పేమెంట్ ఇచ్చారు. ఏప్రిల్ వరకు వచ్చేయండి. మే నుంచి పేమెంట్ రాలేదు సార్. అక్కడి నుంచి దగ్గరగా రమ్మరమ్మి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో పేమెంట్ అడుగుతుంటే స్టార్టింగ్లో ఎలక్షన్ అన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరలా అకౌంట్ సీజ్ అయిపోయింది. మళ్ళీ మేము దుబాయ్ వెళ్ళాలి, కాంబోడియా వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా అమౌంట్ ఏ రోజు కూడా ఇవ్వలేదండి. మేము ఏవైతే చేయించామో అకౌంట్స్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి కూడా లేదండి. ఆ విధంగా వాళ్ళు కూడా వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు చాలా ఆశ చూపించేసి ఎవరైతే 50 అకౌంట్లు చేస్తారో వాళ్ళకి 8 లక్షల రూపాయల శాలరీ అని, నవీన్ బాబు గారికి 20 లక్షల శాలరీ అని చెప్పడం జరిగిందండి. ఆ విధంగా మమ్మల్ని మోసం చేసి ఈరోజు ఆయన ఇక్కడ లేడు సార్. వాళ్ళ భార్య, వాళ్ళ తమ్ముడు వాళ్ళు మాత్రం ఉన్నారు. వేణుగారేమో హైదరాబాద్లో ఉంటారు. నవీన్ గారు మాత్రం ప్రజెంట్ కాంబోడియా ఉన్నారు సార్. కాంబోడియా వెళ్ళి దగ్గర 75 రోజులు అవుతుందండి. రీసెంట్గానే మళ్ళీ గ్రూప్ పెట్టి మీకు అయిపోతుంది, మీకు వస్తుంది, అమౌంట్ వస్తుంది, 10వ తారీఖు వస్తుంది, మార్చి కల్లా మొత్తం అమౌంట్ క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. అంతకుముందు అడిగితే డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పాడండి. డిసెంబర్ అయిపోయింది. డిసెంబర్ రెస్పాండ్ అవ్వలేదు. మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడండి.
రీసెంట్గా పెట్టినటువంటి మెసేజ్ కూడా ఉంది సార్. సో ఆ విధంగా మమ్మల్ని చాలా చాలా ఇబ్బందికరంగా మరి మాటల సందర్భాలు చాలా ఉన్నాయండి. దయచేసి మాకు న్యాయం చేయండి. ఎందుకు అంటే మమ్మల్ని నమ్మి చాలామంది కూడా ఒక 50 మంది పైగా వాళ్ళు 6 లక్షలు 12 లక్షల అమౌంట్ పెట్టేసి ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి